ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మముహూర్తం 21 రోజుల్లో మీ జీవితాన్నే మార్చే 5 శక్తివంతమైన అలవాట్లు ఇవేనండి. మన భారతీయ ఋషులు ఎంతో లోతైన అనుభవంతో చెప్పిన ఒక పవిత్ర సమయం బ్రహ్మముహూర్తం. సాధారణంగా ఇది తెల్లవారుజామున సుమారు 4 గంటల నుంచి 5:30 మధ్య ఉండే కాలాన్ని మనం బ్రహ్మముహూర్తం అంటాము. ఈ సమయంలో ప్రకృతి చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. గాలి కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధతను కలిగి ఉంటుంది. మనసు అలజడి లేకుండా సహజంగా ప్రశాంత స్థితిలో ఉంటుంది. బయట శబ్దాలు తగ్గినట్టే మన అంతర్గత శబ్దాలు కూడా తగ్గుతాయన్నమాట. ఇదే సమయం మన ఆలోచనలు అత్యంత స్వచ్ఛంగా, బలంగా ఏర్పడే కాలం. ఈ సమయంలో చేసిన చిన్న ప్రయత్నమే ఈ 21 రోజుల్లో మీ ఆలోచన విధానాన్ని, శరీర శక్తిని, జీవిత దిశను మార్చగలదనమాట. ఎందుకంటే ఈ వేళ మనసు చెప్పిన మాటను వెంటనే అంగీకరిస్తుంది. మంచి అలవాట్లు త్వరగా బలపడతాయి. చెడ్డ అలవాట్లు సహజంగా క్రమంగా తగ్గిపోతాయి. ఋషులు ఈ సమయాన్ని మనిషి తనలో తానే మాట్లాడుకునే పవిత్ర క్షణంగా పేర్కొన్నారన్నమాట. ఈ సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకుంటే మన భవిష్యత్తును మార్చే బీజం అదే సమయంలో నాటబడుతుంది. అయితే ఆ శక్తివంతమైన సమయాన్ని మీరు ఎలా ఉపయోగించుకోవాలి? బ్రహ్మముహూర్తంలో ఏ 5 అలవాట్లు పాటిస్తే నిజంగా జీవితం మారుతుంది? ఈ 21 రోజుల్లో మీలో ఏ మార్పులు కనిపిస్తాయి? ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. పూర్వం ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి ఉండేవాడు. చిన్న ఉద్యోగం, పరిమిత ఆదాయం, డబ్బు కష్టం కన్నా ఎక్కువగా అతన్ని బాధ పెట్టింది ఒక్కటే విషయం: ఇంట్లో ప్రశాంతత లేకపోవడం. అతని భార్య సీతకు తరచూ ఆరోగ్య సమస్యలు వచ్చేవి. కొన్ని రోజులకు పిల్లలకి జ్వరం. ఇలా ఆసుపత్రుల చుట్టూ తిరగడమే సరిపోయేది. మందులు ఖర్చులు, అప్పులు ఇవన్నీ కూడా రామయ్య మనసును బాగా కుంగదీసేవి. మనసుకి కొంచెం ప్రశాంతత దొరుకుతుందేమో అన్న ఆశతో రామయ్య ఒకరోజు గుడికి వెళ్ళాడు. దేవాలయం ప్రాంగణంలో నిశ్శబ్దంగా కూర్చొని ఉన్న ఒక వృద్ధ సాధువుని అతడు గమనించాడు. ఆ సాధువు ముఖంలో ఉన్న తేజస్సు రామయ్య మనసును తాకింది. ఏదో తెలియని ధైర్యం కలిగినట్లుగా అనిపించింది. తనలో దాచుకున్న బాధలన్నిటినీ కూడా ఆ సాధువు ముందు వినిపించాలనుకున్నాడు. రామయ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా, స్వామి, నా కష్టాలకు అంతే లేదు. ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతత ఉండడం లేదు. నా భార్య సీత అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. పిల్లలకు తరచూ జ్వరాలు వస్తున్నాయి. మందులు, ఆసుపత్రులు, అప్పులు, ఏం చేయాలో కూడా నాకు తెలియడం లేదు. ఈ కష్టాల నుంచి నన్ను బయటపడ్డానికి ఏదైనా మార్గం ఉందా స్వామి అని వినయంగా అడిగాడు రామయ్య. అప్పుడు ఆ వృద్ధ సాధువు చిరునవ్వుతో రామయ్య వైపు చూసి మృదువైన స్వరంతో ఇలా అన్నాడు: నాయనా, మన జీవితంలో సమస్యలు కేవలం బయటివి కావు. మన దినచర్య, మన ఆలోచనలు, మన సమయం కూడా వాటికి కారణమవుతాయి. ముఖ్యంగా నిద్రలేచే సమయం చాలా ప్రభావితం చూపుతుంది. బ్రహ్మముహూర్తంలో నిద్ర అవ్వడం వల్ల శరీరం, మనసు, ఇంటి వాతావరణం మూడింట్లోనూ మార్పు అనేది మొదలవుతుంది. ఆ సమయానికి గాలి శబ్దంగా ఉంటుంది కాబట్టి ప్రకృతి మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. మన మనసు కూడా ఆ నిశ్శబ్దాన్ని స్వీకరించగల స్థితిలో ఉంటుందన్నమాట. ఆ బ్రహ్మముహూర్తంలో లేచేవాడి ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి నివసిస్తుందని మన పెద్దలు ఎప్పుడో చెప్పే ఉన్నారు. పెద్దలు ఎందుకు చెప్తారో తెలుసా? అది కేవలం నమ్మకం మాత్రమే కాదు నాయనా, అది అనుభవం కూడా. ఆ సమయంలో లేచి కాస్త ధ్యానం చేయండి, దేవుని స్మరణ చేయండి, శరీరాన్ని కదిలించడం వల్ల మనలోని నెగిటివిటీ మొత్తం కూడా తగ్గిపోతుంది. మన ఇంట్లోకి కూడా ఆ ప్రశాంతత అనేది ప్రవేశిస్తుంది. అప్పుడు అనారోగ్యాలు తగ్గే దారిలో పడతాయన్నమాట. అప్పులు పెరగకుండా ఆగుతాయి. మనసుకు ధైర్యం అనేది వస్తుంది.
సాధువు మాటలు రామయ్య హృదయాన్ని నేరుగా తాకాయి. తొలిసారి తన కష్టాలకు ఏదో స్పష్టమైన దారి కనిపించినట్లుగా అనిపించింది. సాధువు చెప్పిన మాటలు విని రామయ్య మనసులో ఒక కొత్త ఆశ మొలకెత్తింది. కానీ అతని మనసులో ఇంకా సందేహాలు ఉన్నాయి. కాస్త ధైర్యం చేసి మళ్ళీ సాధువును చూసి ఇలా అడిగాడు. స్వామి, మీరు చెప్పేది వింటుంటే ఎంతో బాగుంది. కానీ నిజంగా బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి? ఆ సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? ఆ సమయంలో నిద్ర లేవాలా? లేచి ఏం చేయాలి? సాధారణ మనిషి అయిన నేను ఇది పాటించగలనా? అప్పుడు వృద్ధ సాధువు మృదువుగా నవ్వి రామయ్య భుజంపై చేయి వేసి ఇలా అన్నాడు. నాయనా, బ్రహ్మముహూర్తం అంటే కేవలం గడియారంలో చూసే సమయం కాదు. అది మనసు, శరీరం, ప్రకృతి మూడు కూడా ఒకే తరంగంలో ఉండే పవిత్ర క్షణం అన్నమాట. సాధారణంగా ఇది తెల్లవారుజామున సుమారు 4 గంటల నుంచి 5:30 గంటల మధ్యలో ఉంటుంది. ఆ సమయంలో ప్రకృతి నిద్రలేచినట్టే ఉంటుంది. కానీ ఇంకా కోలాహలం మొదలు కాలేదు. సాధువు మాటలు వింటూ రామయ్య పూర్తిగా శ్రద్ధగా కూర్చున్నాడు. అప్పుడు ఆ వృద్ధ సాధువు ప్రేమతో ఇలా అన్నాడు. నాయనా రామయ్య, బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం ఒక్కటే సరిపోదు. ఆ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటావో అదే నీ జీవితాన్ని మారుస్తుంది. నేను నీకు నీ జీవితాన్ని మార్చే 5 శక్తివంతమైన అలవాట్లు చెప్తాను. ఇవి కేవలం వినడానికి కాదు, 21 రోజులు నిజంగా ఆచరించాలి. ఇందులో మొదటి అలవాటు బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం. ఈ సమయానికి లేచే వాడి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా నిలుస్తుంది. ప్రతిరోజు తెల్లవారుజామున 4 నుంచి 5:30 మధ్య నిద్ర లేవాలి. అలారం కాదు నాయనా, సంకల్పం ఉండాలి. ఈ సమయానికి నిద్ర లేవడం అంటే కేవలం తొందరగా లేవడం కాదు. ఇది మన జీవితానికి దిశను చూపించే ఆత్మస్నానం నేర్పే అలవాటు అన్నమాట. ప్రతిరోజు కూడా ఇదే సమయానికి లేవడం వల్ల శరీర గడియారం సరిగా పనిచేస్తుంది. హార్మోన్లు మెరుగవుతుంది. అలసట తగ్గుతుంది. ఉదయం నుంచే ఒక తాజా శక్తి అనేది అనుభూతి కలుగుతుంది. ముఖ్యంగా ఈ అలవాటు మనసును కూడా బలంగా తయారు చేస్తుంది. సోమరితనం క్రమంగా పోయి పనుల పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది. ఇంకొంచెం నిద్రపోదాం అనే ఆలోచన మీద మీరు గెలవడం ప్రారంభిస్తారు. ఇదే నీ మొదటి విజయం అన్నమాట. 21 రోజులు నిరంతరంగా ఇలా లేవగలిగితే నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసం నీలోనే పుడుతుందన్నమాట. ఈ ఒక్క అలవాటు మిగతా మంచి అలవాట్లకు పునాది అవుతుంది. జీవితంలో ఏ మార్పు కావాలన్నా ముందుగా నీ మీద నువ్వు గెలవాలి. ఆ విజయం బ్రహ్మముహూర్తంలో లేచే అలవాటుతోనే మొదలవుతుంది. ఇక రెండో అలవాటు గురించి సాధు రామయ్యను మాత్రమే కాదు, అతని కుటుంబంలో ఉన్న అందరినీ గుర్తు చేసుకొని ఇలా చెప్పాడు. కుటుంబంతో కలిసి మౌన ధ్యానం అంటే శ్వాసపై దృష్టి పెట్టడం ఎలా? రామయ్య, ఈ అలవాటు నువ్వొక్కడివే పాటించాల్సింది కాదు నాయనా. ఇది నీ ఇంటి వాతావరణాన్ని మార్చే అలవాటు. బ్రహ్మముహూర్త సమయంలో నీ భార్యను, పిల్లల్ని కూడా మెల్లగా నిద్రలేపి భయపెట్టకుండా, బలవంతం లేకుండా రండి కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుందాం అని చెప్పి అందరూ కలిసి 10-15 నిమిషాలు కళ్ళు మూసుకొని ఏ మంత్రం లేకుండా, ఏ దేవుడి పేరు చెప్పకుండా కేవలం శ్వాసపై మాత్రమే దృష్టి పెట్టండి. శ్వాస లోపలికి వస్తూ బయటకు వెళ్తుంది. ఇదే చాలు. మధ్యలో మనసు చెలరేగినా దాన్ని తిట్టకండి. దానితో యుద్ధం చేయకండి. మెల్లగా మళ్ళీ శ్వాస పైన ధ్యాస తీసుకోండి. ఇలాగా రామయ్య ఈ ధ్యానం వల్ల కోపం ఒక్కరోజులో పోదు. నెగిటివ్ ఆలోచనలు ఒక్కసారిగా కూడా మాయం కావు. కానీ రోజుకో అడుగు చొప్పున అవి మన నుండి దూరం అవుతూ ఉంటాయి. నీ భార్యకు చిన్న చిన్న విషయాల మీద వచ్చే చిరాకు తగ్గుతుంది. పిల్లలకు భయం, అశాంతి తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. నీకు ప్రతి సమస్యకు వెంటనే స్పందించే అలవాటు తగ్గి ఆలోచించి స్పందించే శక్తి అనేది వస్తుంది. ఇది ధ్యానం కాదు రామయ్య, మనసుకు ఇచ్చే విశ్రాంతి. రోజంతా పరుగులు పెట్టే మనసుకు ఈ 15 నిమిషాల మౌనం ఒక మందులా పనిచేస్తుంది. 21 రోజులు ఇలా నీ కుటుంబం అంతా కలిసి శ్వాసపై దృష్టి పెట్టడం అలవాటు చేసుకుంటే నీ మనసు శత్రువు కాకుండా మిత్రుడవుతుంది. నీ ఇంట్లో మాటల శబ్దం తగ్గుతుంది. మనసుల మధ్య దూరం కూడా తగ్గుతుంది. అప్పుడు నువ్వు
ఆలోచనల చేత నడిపించబడతావు. ఆలోచనలు నడిపించే స్థితికి చేరుకుంటావు కూడా. ఇక మౌన ధ్యానం పూర్తయ్యాక వృద్ధ సాధువు రామయ్యతో కొంత మౌనంగా ఉండి తర్వాత మెల్లగా ఇలా చెప్పాడు. రామయ్య, ఇప్పుడు నీ మనసు శాంతిగా ఉన్న సమయంలో మూడో అలవాటు దేవుని నామస్మరణ గురించి చెబుతున్నాను. ఇది కేవలం వ్యక్తిగత ధ్యానం మాత్రమే కాదు. ఇంట్లో శాంతి, ఆరోగ్యం, సంతోషం పునరుద్ధరించుకుంటాయి. చాలా శక్తివంతమైన అలవాటన్నమాట. రామయ్య, నువ్వు 10 నుంచి 15 నిమిషాలు మౌన ధ్యానం చేసిన తర్వాత నీకు నచ్చిన దేవుని నామాన్ని జపించు. అది ఓం నమ శివాయ, గాయత్రి మంత్రమా, ఓం నమో నారాయణ, శ్రీరామ జయం ఏదైనా సరిపోతుంది. ఏ ఆలోచనలు వచ్చినా వాటిలో మునిగిపోకండి. కేవలం శ్రద్ధ, ప్రేమ, ఆత్మపూర్ణ భక్తితో నామాన్ని మళ్ళీ మళ్ళీ ఉచ్చరించండి. ఇది ఒక్కడే కాకుండా నీ భార్య పిల్లలందరికీ కూడా చేర్చవచ్చు. నెమ్మదిగా నిశ్శబ్దంగా కూర్చోండి. ప్రతి ఒక్కరూ కూడా శ్వాసతో పాటు నామం పాటించాలి రామయ్య. ఈ 10-15 నిమిషాలు కేవలం చిన్న ప్రయత్నమే, కానీ దాని ప్రభావం మాత్రం మహత్యమే. ఇలా చేస్తే ఇంట్లోని నెగిటివ్ శక్తి తగ్గిపోతుంది. అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి. భార్యకు, పిల్లలకు ఉన్న భయాలు, ఆందోళనలు తగ్గుతాయి. ఇంట్లో సంతోషం, ధైర్యం, శాంతి అనేది పెరుగుతుంది. ఇది కేవలం నామజపం మాత్రమే కాదు, ఇది మానసిక శిక్షణ, కుటుంబం కోసం ఆంతరిక బలం కూడా ఇస్తుంది. కుటుంబంతో కలిసి జపం చేయడం గురించి సాధు మెల్లగా ఇలా చెప్పాడనమాట. ఇక రామయ్య, ఎవరూ సిగ్గుపడకండి. ప్రతి ఒక్కరూ కూడా కూర్చొని శ్వాస, ధైర్యం, శాంతిని గమనిస్తూ నామజపం చెయ్యాలి. ఇలా చేస్తే నామజపం కేవలం మాటల్లోనే కాకుండా ఇంట్లోని శక్తులను కూడా సక్రమంగా చేస్తుందన్నమాట. 21 రోజులు దీన్ని నిరంతరం చేస్తే ఇంట్లోని అన్ని విఘ్నాలు తగ్గుతాయి. కుటుంబ సభ్యులు మనసులు ఏకమంగా శాంతిగా మారుతాయన్నమాట. ఇక ఆ లక్ష్మీదేవి కటాక్షం కూడా నిలకడగా ఇంట్లో ఉంటుందన్నమాట. ఇక సాధు మరోసారి రామని చూచి, ఇక 4వ అలవాటు శరీరాన్ని కదిలించడం, అంటే యోగా లేదా నడక. నాయన, శరీరం దేవాలయం అని ప్రారంభించాడు. బ్రహ్మముహూర్తంలో శరీరం చాలా ఫ్రెష్గా ఉంటుంది. రాత్రి నిద్ర తర్వాత శరీర వ్యవస్థ అంతా కూడా రీసెట్ అయినట్లుగా ఉంటుంది. కేవలం 10 నిమిషాలు స్ట్రెచ్చింగ్, సూర్య నమస్కారం లేదా ఇంటి దగ్గర నడకైనా చాలు. పెద్ద వ్యాయామం అవసరం లేదు. ఇది చేయడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో రక్త ప్రసరణ క్రమంగా తగ్గుతుంది. ఊబకాయం తగ్గుతుంది. శరీర బరువు సక్రమంగా ఉంటుంది. కండరాల్లో గట్టితనం తగ్గుతుంది. రోజంతా కూడా శక్తివంతంగా అలసట లేకుండా ఉండగలుగుతావు. ఇది కేవలం ఫిట్నెస్ కోసం మాత్రం కాదు, శరీరానికి గౌరవం ఇవ్వడం. శరీరం బాగుంటే మనసు బలంగా ఉంటుంది. 21 రోజులు నిరంతరం ఇలా చేస్తే శరీరం మీకు సహకరిస్తుంది. జీవితం ముందుకు సాగుతుంది. చివరిగా సాధువు రామయ్యను చూస్తూ 5వ అలవాటు కృతజ్ఞత. రోజువారి సంకల్పం. ఇది అత్యంత పవిత్రమైన అలవాటని చెప్పాడు. రామయ్య, రోజు 2 నిమిషాలు తీసుకో. నీ జీవితంలో చిన్న చిన్న పెద్ద విషయాలకు ధన్యవాదాలు చెప్పు. నీ జీవితంలో ఉన్న సంతోషం, ఆరోగ్యం, కుటుంబాన్ని కాపాడుతున్నందుకు లక్ష్మీదేవికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పు. ఇలా చేస్తే మనసు లోపల నుంచి శాంతి, సంతృప్తి వస్తుంది. తర్వాత ఆ రోజు కోసం ఒక చిన్న సంకల్పం చెయ్యి. ఈరోజు ప్రశాంతంగా మాట్లాడతాను. ఈరోజు వృధా ఖర్చు చేయను. ఈరోజు ఎవరికైనా ఉపయోగపడే పని చేస్తాను. ఈ చిన్న సంకల్పాలు 21 రోజుల్లో పెద్ద మార్పులు అనేది సృష్టిస్తాయి. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల మనసు స్పష్టంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సమయం పెరుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షం స్థిరంగా ఇంట్లో ఉంటుంది. అనారోగ్య సమస్యలు, ఆందోళనలు, ఆర్థిక సమస్యలు క్రమంగా కూడా తగ్గిపోతాయి. సాధు మాటలు ముగించాక రామయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇన్నాళ్ళుగా తన కష్టాలకు బయట ఎక్కడో పరిష్కారం ఉందేమో అని వెతికిన అతనికి ఇప్పుడే ఒక గొప్ప సత్యం అర్థమైంది. మార్పు బయట నుంచి కాదు, తనలోనే మొదలవ్వాలని సాధువు చివరిగా ఇలా అన్నాడు. రామయ్య, ఈ 5 అలవాట్లు 21 రోజులు తప్పకుండా పాటించు. మధ్యలో కష్టాలు తప్పక వస్తాయి, కానీ గుర్తుపెట్టుకో, ఆ కష్టాలే నీకు పరీక్షలు. ఓపిగ్గా, నమ్మకంగా కొనసాగిస్తే నీ ఇంట్లో మళ్ళీ
నవ్వులు వినిపిస్తాయి. లక్ష్మీదేవి కటాక్షం నిశ్శబ్దంగా స్థిరపడుతుంది. మార్పు ఒక్కసారిగా పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ అది లోపల నుంచే మొదలవుతుంది. నీ జీవితాన్ని నిజంగా మార్చేది ప్రతిరోజు నువ్వు చేసే ఈ చిన్న ప్రయత్నాలే. ఆ రోజు గుడి నుంచి తిరిగి వస్తున్న రామయ్య అడుగుల్లో అలసట లేదు. మనసులో ఒక కొత్త ధైర్యం ఉంది. ఒక కొత్త నమ్మకం కూడా ఉంది. ఇక అతను దేని గురించి కూడా భయపడలేదు రామయ్య. ఇక ఆ సాధువు చెప్పిన మాటలే గుర్తున్నాయన్నమాట. మనసులో ఒక కొత్త ధైర్యం ఉంది కాబట్టి ఒక కొత్త నమ్మకం కూడా ఉంది. ఆ రోజు నుంచే రామయ్య ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. 21 రోజుల బ్రహ్మముహూర్తంలో సాధువు చెప్పిన ఈ 5 పవిత్ర అలవాట్లు తప్పకుండా పాటించాలి అని. మొదటి రోజు చాలా కష్టంగా అనిపించింది. తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని మెల్లగా జపం చేశాడు. భార్య సీతకు కూడా ఆరోగ్యం బాగలేదు. పిల్లలు కూడా అనారోగ్యంతో ఉండడం వల్ల మొదట్లో వాళ్ళందరితో కలిసి ఈ సాధన చేయడం సాధ్యం కాలేదు. భార్య నిద్రలో ఉండగానే రామయ్య ఒంటరిగా కూర్చొని మనసులో ఆమె ఆరోగ్యం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ప్రార్థించాడు. కొన్ని రోజులు బాగానే సాగాయి. కానీ 8వ రోజు తర్వాత అస్సలు పరీక్ష మొదలైంది. ఒకరోజు రాత్రి పిల్లలకు ఒక్కసారిగా జ్వరం ఎక్కువైంది. మొత్తం రాత్రంతా ఆసుపత్రులు, మందులు, భయంతో ఒక్క నిమిషం కూడా నిద్ర లేదు. ఆ అలసటతో ఉదయం లేవడం అసాధ్యంగా అనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో బ్రహ్మముహూర్తం ఏంటి? ఇంటి పరిస్థితి ఇలా ఉంటే ఈ సాధన ఏం చేస్తుంది అని రామయ్య మనసులో నిరాశ మొదలైంది. అయినా సరే పూర్తిగా చేయలేకపోయినా కనీసం 2 నిమిషాలు కళ్ళు మూసుకొని శ్వాసపై దృష్టి పెట్టాడు. అదే సమయంలో అతని మనసులో ఒక భావన మొదలైంది. ఇప్పుడే నేను కూలిపోతే నా ఇంటికి బలం ఎవరు? ఆ మాట అతనిని నిలబెట్టింది. తర్వాత రోజుల్లో భార్య ఆరోగ్యం మళ్ళీ కుదుట పడలేదు. ఖర్చులు పెరిగాయి. మనసులో భయం మళ్ళీ మొదలైంది. కానీ ఈసారి రామయ్య మారిపోయాడు. ప్రతిరోజు కూడా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి నా ఇంటికి శాంతి రావాలి, నా కుటుంబానికి ఆరోగ్యం రావాలి అని కృతజ్ఞతతో సంకల్పం చేసేవాడు. 15వ రోజు నాటికి ఒక చిన్న మార్పు అనేది కనిపించింది. భార్య ఆరోగ్యం పూర్తిగా బాగుపడకపోయినా ముందులా భయపడే స్థితి మాత్రం లేదు. పిల్లలకి కూడా క్రమంగా బలం అనేది వస్తుంది. 21వ రోజు పూర్తయ్యేసరికి రామయ్య ఒక గొప్ప సత్యాన్ని అర్థం చేసుకున్నాడు. లక్ష్మీదేవి అనుగ్రహం అంటే కష్టాలు ఒక్కసారిగా పోవడం కాదు, కష్టాలను తట్టుకునే శక్తి రావడమే నిజమైన అనుగ్రహం. ఆ శక్తితోనే రామయ్య డాక్టర్లతో ధైర్యంగా మాట్లాడగలిగాడు. ఖర్చులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోగలిగాడు. ఇంట్లో భయానికి బదులు నమ్మకాన్ని నింపగలిగాడు. ఒకరోజు రామయ్య అదే సాధువును మళ్ళీ కలిశాడు. కళ్ళల్లో ఆనందం కనిపించింది. సాధువు నవ్వుతూ ఇలా అన్నాడు, లక్ష్మీదేవి డబ్బు రూపంలో మాత్రమే రాదు రామయ్య. శాంతి, క్రమశిక్షణ, మంచి ఆలోచనలు ఇవన్నీ కలిసిన చోటే ఆమె కటాక్షం అనేది ఉంటుంది. ఆ రోజు రామయ్యకు ఒక్క విషయం స్పష్టమైంది. బ్రహ్మముహూర్తంలో చేసిన సాధన డబ్బును కాదు, ముందుగా మనసును మార్చుతుంది. మనసు మారితే జీవితం మెల్లగా మారిపోతుంది. ఇక బ్రహ్మముహూర్తం ఎలాంటి మాయాజాలం కాదు. ఇది తరతరాలుగా మన భారతీయ ఋషులు తమ అనుభవంతో, శాస్త్రాలతో, ఆధ్యాత్మిక పరిశీలనలతో మనకు అందించిన విలువైన జ్ఞానం. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మా సొంత సమాచారం కాదు. పూర్వీకాలు, గ్రంథాలు, పెద్దల అనుభవాలు మరియు కాల పరీక్షను తట్టుకొని నిలిచిన జీవన విధానాల సారాంశమే ఇవి. రోజుకు కొన్ని నిమిషాలు మాత్రమే, కానీ వాటిని నిశ్శబ్దంతో 21 రోజులు పాటిస్తే మీ మనసులో వచ్చే ప్రశాంతతను, ఆలోచనలో వచ్చే స్పష్టతను మీకు మీరే అనుభవిస్తారు. మార్పు అనేది బయట నుంచి రాదు, మనలో నుంచే మొదలవుతుంది. బ్రహ్మముహూర్తం ఆ మార్పు ఇచ్చే పవిత్ర అవకాశం మాత్రమే. తెలుసుకున్నారు కదండి.
ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడితే లేదా ఎవరి జీవితానైనా మంచి దిశలో మారుస్తుందని అనిపిస్తే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో షేర్ చేసుకోండి. ఇలాంటి ఆధ్యాత్మిక జీవితాన్ని తాకే విషయాలను మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో. ఓం నమః శివాయ. ఒక మంచి ఉదయాన్ని బహుమతిగా ఇవ్వవచ్చు. ధన్యవాదాలు.